నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకే అంకితం. జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణ కరముతో తాక్యావు. ఆకోరులోయను ఆనందలోయగా, రక్షణ లోయగా మార్చావు. ఆకోరులోయను ఆనందలోయగా, రక్షణ లోయగా మార్చావు. కృపానిధి నీ కోటలో నన్ను నిలిపావు. కృపానిధి నీ కోటలో నన్ను నిలిపావు. కన్నీరు తుడిచావు. జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణ కరముతో తాక్యావు. బాకాలోయను విజయోత్సవలోయగా, దీవెనా వాహినిగా చేశావు. బాకాలోయను విజయోత్సవలోయగా, దీవెనా వాహినిగా చేశావు. దయానిధి నీ కౌగిట నన్ను దాచావు. దయానిధి నీ కౌగిట నన్ను దాచావు. సేద తీర్చావు. జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణ కరముతో తాక్యావు. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకు అంకితం. నా జీవన రాగమైన యేసయ్యా, నా జీవితం నీకే అంకితం. జీవన స్రవంతిలో కన్నీటిలోయలో ఆదరణ కరముతో తాక్యావు. ప్రభు యేసుక్రీస్తు నామముకు సమస్త మహిమ ఘనత ప్రభావం చెందునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చక్కగా దేవుని మహిమపరుస్తూ ఉదయకాలం దేవుని స్తుతించిన రోజులను బట్టి దేవునికి ధన్యవాదాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో మనము ప్రకటన గ్రంథం యొక్క పరిచయాలు అయిపోయిన తర్వాత 3వ వచనానికి మనం వస్తాము. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యములను చదువువాడు, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనేవాడు ధన్యుడు. 2 పదాలు ఉంటాయి, చదువువాడు, ఆ తర్వాత అనుసరించేవాడు. ధన్యుడు అంటే అదొక ఆశీర్వాదం. చదవకుండా దెయ్యం ఆటంకం ఎందుకు జరుగుతుంది అంటే ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది. బైబిల్ గ్రంథాన్ని కొంతమంది రోజుకు ఒక వాక్యమో అది క్యాలెండర్లో చూసో, అది బైబిల్ మొత్తం ఓపెన్ చేసి
అధ్యాయంలో ఒక్క వచనాన్ని చదివి ముగించుకొని మరి ఆ తర్వాత చిన్న ప్రార్థన చేసి వారి వారి పనుల్లో వెళ్ళిపోయే మహాప్రబుద్ధులు ఉన్నారు. ఏమండి, టిఫిన్ మాత్రమే చేసి పగలంతా గడిపిన నాసి రకపు సన్నాసులు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారిని ఏమనాలి? వాడు ఉదయం టిఫిన్ తింటాడు, మధ్యాహ్నం మంచిగా లంచ్ దిట్టంగా బిగిస్తాడు, సాయంత్రం మళ్ళా నైట్ అవ్వగానే డిన్నర్ కడుపు నిండా తింటాడు, మళ్ళీ రుచిగా ఉండాలి. ఇలా 3 పూటలు మాత్రమే తింటాడా? మధ్యలో బిస్కెట్లు ఎన్ని తినడు, చాక్లెట్లు ఎన్ని, చూయింగ్ గమ్ ఎన్ని తినడు. కావండి, మధ్యలో ఏదన్నా మళ్ళీ ఏదన్నా ఇంకా ఉంటే స్నాక్స్ లాంటివి, దాన్ని స్నాక్ అంటారు, ఏమంటారు, ఇవన్నీ తింటాడు చక్కగా. అవసరమైతే ఇంకా కొంతమంది అయితే మేకల్లాగా వద్దాక లేదు ఒకటి నవ్వులుతూనే ఉంటారు, నోటికి విశ్రాంతి రెస్ట్ ఇవ్వడు. లోపల దేవుడు భగవంతుడు పెట్టిన గ్రైండర్కి కూడా ఈయన నోటికి రెస్ట్ ఉండదు, లోపల ఉన్న గ్రైండర్కి రెస్ట్ ఉండదు. అందుకనే కొన్ని గ్రైండర్లు పాడైపోయి గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తున్నాయి. 2 రకాలుగా ఉండే డ్రింక్ తాగేవాళ్ళు, మానక భోజనం చేసేవాళ్ళు గ్రైండర్లు తొందరగా పాడవుతాయి, వాటికి రెస్ట్ ఇవ్వరు, ఒక్క రోజైనా, అంటే ఉపవాసం ఉంచరు. అలాగా నాన్ స్టాప్ గా నవలెత్తానే ఉంటారు కదా. మరి ఈ భౌతికమైన వాటికో ఎంత ఎరలాడుతూ అంత నవ్వులుతున్నప్పుడు ఆత్మకు కావలసిన జీవాహారము అయిన వాక్యము ఎందుకు చదవరో తెలుసా? దెయ్యము వారిని చదవనివ్వటలేదు, మరో కారణమే లేదు. మనకు ఆసక్తి లేకపోవడం కాదు, దెయ్యము చదవనివ్వటం లేదు. దుష్టుడైనటువంటి వాడు మనల్ని వాక్యం చదవనివాడు. చదివితే ఏమైపోతాం? చదువువాడు ధన్యుడు అని బైబిల్ చెప్పింది. చదువువాడు అంటే ఆత్మకు భోజనం పెట్టేవాడు అని అర్థం. చదివేవాడు అంటే ఆత్మకు ఆహారం తింటున్నాడు అని అర్థం. అవునా? కనుక ప్రియ తమ్ముడు చెలాయి, నువ్వు చదవటంలో దెయ్యం చేత ఆటంకపరచబడుతున్నావేమో. ఒకసారి నేను నువ్వు పరీక్షించుకో. ఏదో పని ఉన్నట్టుగా పనులు గడిపేస్తూ ఉంటావు. వాక్యం చదవాలని ఉంటే కాలాలు గడిచిపోతూ ఉంటాయి. ప్లీజ్ దయచేసి వాక్యాన్ని క్రమంగా చదవండి. రక్షించబడిన ప్రతి విశ్వాసి, కాస్త కూస్తో చదువుకున్న ప్రతి విశ్వాసి రోజుల తరబడి దేవుని వాక్యమును చదవాలి. దావీదు ఇలా చదివాడు వాక్యాన్ని. మొదటి కీర్తనలోనే రాశాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించొచ్చు. ఏం చేయాలట? ఆ ధర్మశాస్త్రాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువర ఎవరన్నా నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. వాక్యమును చదివేవాడు ఎందుకు ధన్యుడయ్యా అంటే, ఆకు వాడదు, కాపు ఏమో మానదు. ఆకు వాడదు, కాపు మానదు. ఆ కాపు ఎలా ఉంటుందంటే తన కాలంలో తప్పకుండా ఫలాన్ని ఇస్తుంది. అటువంటి వాడే నిజమైన ఆత్మీయ వృక్షం. అవును కదా? అందుకనే ప్రకటన గ్రంథంలో ఉన్న వాక్యం కానీ, బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని కానీ మనం రాత్రి పగళ్ళు చదవాలి. చదువువాడు మాత్రమే కాదు, దానికి ఒక ట్యాగ్ ఉంది, వాటిని వినువాడు కూడా. చదువువాడును వాటిని వినువాడు. చదువు రానివాడు ఏం చేయాలి? వినాలి. చదివేవాడికి చదువుట ఎంత ప్రాముఖ్యమో వినేవాడికి వినవుట అంత ప్రాముఖ్యం. ఇది చదువు రాని వారికి వచ్చేవారికి మధ్యలో కొద్ది డిస్టర్బెన్స్. తర్వాత ఇంకేమన్నాడు? వినువాడును దానిలో రాయబడిన సంగతులను మరి గైకొను వాడును ధన్యుడు. అంటే వినువాడు మాత్రమే కాదు, దాన్ని విని చదివి గైకొనువాడు అంటే అనుసరించేవాడు ధన్యుడు. మనం ఇంతవరకు బాగానే వింటాం. కొంతమంది వాక్యాలు బాగా వింటారు, ప్రతి కూటానికి వెళ్ళిపోతూనే ఉంటారు, కానీ ఒక్కటి పాటించరు. అర్థం ఏంటంటే వీళ్ళు నామకార్థులు. వినటంలో మాత్రమే ఆనందిస్తారు, కానీ అనుసరించటంలో కాదు. కానీ బైబిల్ సెలవిచ్చినట్లుగా ఒక వ్యక్తి వినటమే కాదు, ఆ వ్యక్తి అనుసరించాలి కూడా. మీరు వినట మట్టుకే విందురు కానీ గ్రహించరు అన్నాడు. అవును, మనము వినట మట్టుకే వినుటే ఉపయోగం ఏంటిది? మనము అనుసరించాలి, దాన్ని గైకొనాలి. అలాగో మనం అనుసరించకుండా గైకొనకుండా ఉంటే దానివల్ల ఉపయోగం ఏముండదు?
కాబట్టి ప్రతోడు కూడా వినాలి. చదువు వస్తేనేమో చదవాలి, చదువు రాకపోతే వినాలి, విని దాన్ని అనుసరించాలి. అనుసరించినప్పుడు దాన్ని ఫాలో అయినప్పుడు వాడు ధన్యుడవుతాడు. అంతేకాదు, ఇదే మాట చివరి అధ్యాయంలో కూడా రాయబడింది. మొదటి అధ్యాయంలో 3వ వాక్యంలో రాయబడింది. అంటే ప్రకటన గ్రంథము ఇక ప్రారంభించింది దాంతో. అంటే మొదటి వచనం, 2వ వచనం ఇంట్రడక్షన్ అండి, అది పరిచయ వాక్కులు, మొదటి 2 వచనాలు. 3వ వచనం ప్రకటన గ్రంథం స్టార్ట్ చేయాలి. ప్రత్యక్షత ఇచ్చిండు కదా యోహానికి, ఆ ప్రత్యక్షత ఏంటి అనేది రాయాలి. అది రాసే ముందు ఇక్కడ మధ్యలో ట్విస్ట్ అన్నమాట. రే, చదవటమే కాదురా బాబు, వినటమే కాదురా బాబు, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాలను అనుసరించాలి. అట్లా అనుసరించేటట్టయితేనే చదవండి, లేకపోతే మానేయండి అని దాని అర్థం. అందుకనే వినువాడును చదువువాడును ధన్యుడే, కానీ దాన్ని గైకొనివాడు మరీ ధన్యుడు. దాన్ని గైకొనివాడు మరి ధన్యుడు. కాబట్టి తమ్ముడు, మనం అనుసరించాలి. యేసు ప్రభు వారు దొంగిలించకూడదు, దొంగిలకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. నువ్వు చదివావు, చదువు రాకపోతే విన్నావు, ఓకే. ఇప్పుడు ఈ 2 మాటలు మీరు గమనించారా? దొంగిలకూడదు అని. దొంగిలకూడదు అంటే ఏంటి? డబ్బే కాదు, దేవుని సమయాన్ని కూడా దొంగిలించకూడదు. దేవుని సమయాన్ని మనం ఎప్పుడు దొంగిలించాం అనిపిస్తుంది కాదు. టీవీ ముందు పెట్టుకొని అవసరం లేని సినిమాలో ఉన్నటువంటి సీన్స్ కానీ, సీరియల్స్ కానీ, లేకపోతే అనవసరంగా కొంతమంది నిజంగా సినిమాలు షికారు చేయరు, కానీ పొద్దుకల న్యూస్ వింటూ ఉంటారు, వార్తలు వింటూనే ఉంటారు. నాకు తెలిసిన ఒక అన్నగారు ప్రార్థన చేయమని నేను ఎప్పుడు చూడలేదు, కానీ 24 గంటలు ఆయనకు ఖాళీ ఉంటే టీవీ ముందు మాత్రం కూర్చుంటాడు. ఆ వార్తలు, ఈ వార్తలు, తర్వాత టైం పాస్ ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అవి పోదాకులు చూస్తూనే ఉంటాడు, అలసిపోడు. ఆ మంచంలోనే కూర్చుంటాడు, ఆడనే చూస్తాడు, ఆ తలకాయ అటే పెట్టి ఎవరు వచ్చినా వాళ్ళతో వాడు చూసుకుంటూనే మాట్లాడతాడు. లేకపోతే చెవు అటు వేసి వీళ్ళతో ఏమో పొడి 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 మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ వచ్చినటువంటి వాళ్ళకు ఈయన పొడిగా మాట్లాడుతున్నాడు, మాట్లాడే ఇష్టంగా లేదనిపిస్తుంది వాళ్ళకు అని, సర్లే బాబాయ్ వస్తా బాబాయ్ అంటే వెళ్ళిపోయాడు. కానీ ఆయన మోకరించి ప్రభు దగ్గర గడిపిన దాఖలాలు నిజంగా నేను చూడలేదు. ఇప్పుడు ఏమనుకోవాలి? కాబట్టి ప్రకటన గ్రంథములు మొదటి అధ్యాయంలోనే ఇవ్వబడిన ఇంట్రొడక్షన్ ఇవ్వబడిన ప్రాముఖ్యమైన చాలా ప్రాముఖ్యమైన అంశము ఈ సంగతులను గైకొనేవాడు ధన్యుడు అని. ఇకపోతే ఇది ఆజ్ఞ ఎంత బలంగా ఉంటుందో మీరు గమనించండి. చివరిలో అధ్యాయం 22వ అధ్యాయంలో 7వ వచనంలో కూడా అదే విషయాన్ని రాశాడు. ఒకసారి పేజీలు తిప్పేసి 22వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి కళ్ళు పెట్టి చూడండి, నేను చదువుతాను. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. మరి నువ్వు వచ్చుచున్నావని కదా ప్రకటన గ్రంథం మొత్తం చెప్పేది. ఈ గ్రంథములోని ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. ఇప్పుడు చదువువాడని చెప్పలే, వినివాడని చెప్పలే. ఆ 2 పదాలు ఎగిరిపోయినాయి. అవి 2 ఎగిరిపోయినట్టు ఇప్పటిదాకా 22 అధ్యాయాల దాకా మీరు చదివారు, 22 అధ్యాయాలు మీరు విన్నారు. కానీ ఇప్పుడేంటిది? వినుట అంతటితో చాలది. ఇక 22 అధ్యాయాలు అయిపోయినాయి కదా చివరిలో అనమాట. ఇక దీన్ని గైకొనివాడు ధన్యుడు, అనుసరించేవాడు ధన్యుడు. అనుసరించవలసినటువంటి అవసరత ఉంది. కొంతమంది దీన్ని అర్థం చేసుకోగలుగుతారు. అర్థం చేసుకున్నా కూడా ఏముంది సుఖం అవండి? అర్థం చేసుకున్నా కూడా ఉపయోగం ఏముంటుంది? ఏమి ఉండదు. దాన్ని అనుసరించేవారు కావాలి. అనుసరించే వారి కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు ఒక ఉపమానం కూడా చెప్పాడు. మీరు ఆ ఉపమానం అర్థం కావాలంటే లూకా సువార్త 11వ అధ్యాయం 28వ వాక్యం చూడండి ఒకసారి. లూకా సువార్త 11వ అధ్యాయము 28వ వచనం. 11. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొను వారు చెప్పారు. అంటే ఒక తల్లి గారు ఏమన్నారంటే యేసయ్య చేస్తున్న కార్యాలను చూసి ఆమెకు ఉక్కిరి బిక్కిరి అయిపోయింది. యేసయ్య చేసే కార్యాలను చూస్తుంటే అసలు ఈ బిడ్డ ఎవరి బిడ్డ? అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంతమందిని ఆదరిస్తున్నాడు, ఏ తల్లి వల్లదో ఈయనని.
అంటే మనం సహజంగా అంటుంటాం కదా, ఎవడు కన్న బిడ్డో పాపం ఎంత అద్భుతంగా పరిపాలిస్తున్నాడు అని అంటుంటాం కదా, అట్లా అనమాట. ఆ తల్లి చూసి, ఆయన మాట్లాడే మాటలు చూసి ఎంత విన్నా తనివి తీరట్లే. పొద్దాకలు విన్నది విని విని పిచ్చెక్కింది. విని 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 పిచ్చెక్కింది. పిచ్చెక్కి పెద్ద పెద్దగా అరిసింది, అమ్మో దేవుడా, ఈ బాబు ఎవడో గాని ఈయన కుడిచిన స్తన్యము, ఈయనను మోసిన గర్భము, ఆ తల్లి నిజంగా ధన్యురాలు అని పెద్ద పెద్ద కేకలేస్తుంది. అంటే వాళ్ళ అమ్మను పొగుడుతుంది. వాళ్ళ అమ్మను పొగుడుతుంటే యేసు వారు ఏమన్నాడు, అవును గాని, అంటే నన్ను మోసిన గర్భం కూడా ధన్యమే గాని, నేను కుడిచిన పాలు కుడిచిన స్తనములు ధన్యమైనవే గాని అంటూ, ఇప్పుడు చదువున్నాను అంటూ ఆయన అవును గాని దేవుని వాక్యం విని దాన్ని గైకొన వారు మరి ధన్యులని చెప్పాను కదా. అంటే అరుగులు చదువులు ఎక్కువ మందికి లేదు కనుక వాళ్ళు వినాలి. కనుక ఇప్పుడేమంటున్నాడు, అవును గాని అసలు ఆ మాటలను విని గైకొని వాడు ఇంకా ధన్యుడు తెలే అన్న. అర్థమైంది కదా, గైకొనాలి వాక్యం. ఇంకొక చోట ఉపమానం రాశాడు. ఓ కొడుక్కి తండ్రి అన్నాడు, పెద్దోడు, రే పెద్దోడా, ఏంట్రా పొద్దాకలు ఎక్కడ ఆడుకుంటున్నావు, కొంచెం సెలవు ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడు నాకు సహాయం చేయొచ్చు కదా, పొలంలో పని వాళ్ళు పని చేస్తున్నారా, ఎవరు లేకపోతే అట్ట, నేను వెళ్ళలేకపోయాను, అమ్మ వెళ్ళలేకపోయింది, వెళ్ళరా అన్నాడు. ఇప్పుడు వాడు అన్నాడు, నానా వెళ్తాను నానా అన్నాడు. కానీ వాడు వెళ్ళలేదు. చిన్నోడు ఎక్కడో ఆడుకుంటుంటే వాడిని పిలిచాడు, అరే అన్న చూడు వెళ్ళమనంగా వెళ్తానన్నాడు, నువ్వు కూడా వెళ్ళి అక్కడ పని చూడిపోరా, సెలవు కదా, వాళ్ళు మీకు స్కూల్ లేదు కదా, సెలవు ఉన్నప్పుడు కొంచెం సహాయం చేయండి రా, ఊగిన తిండి దొరుకుద్దా అని నువ్వు నాన్న తిట్టాడు. తిట్టేటప్పుడు చిన్నోడు అంటాడు, నానా ఒక్కరోజు సెలవులు ఆడుకోవద్దు అంటావు నువ్వు భలేగా, నేను ఆడుకోవాలి మా ఫ్రెండ్స్తో, రోజు స్కూలేనా, రోజు పనులేనా అంటూ వాడు చిరాగ్గా ఏం చేసి, నేను పోను నాన్న, నువ్వేమన్నాను, నేను పోను అన్నాడు. ఇప్పుడు చూడండి, పోతానని అన్నాడు ఒకడు, కానీ మనసు మార్చుకొని పోలా. పోను అన్నాడు, కానీ అతడు ఆ తర్వాత మనసు మార్చుకొని పోయాడు. వీళ్ళిద్దరి విషయంలో తండ్రి ఆనందించింది మొదటి వాని కోసము, ఎందుకంటే పోతానా అన్నాడు కాబట్టి. కానీ తీరా చూస్తే పోలా. కానీ మొదట ఆనందంగా ఉంది తండ్రికి పోతానన్నాడని, కానీ చివరిలో పోకపోయేసరికి తండ్రికి దుఃఖం కలిగింది. వీడేంట్రా పోతానని పోలేదు అంటూ బాధపడ్డాడు. వీడు చిన్నోడు అంతే, చిచ్చి వీడేంటారు బాబు, అసలు వీడేమో పోతానని చెప్పి పోలేదు, మరి వీడేమో అసలుగే పోనని చెప్పి ఎగనామం చేశాడు. వీళ్ళిద్దరు తిండి దండగా అనుకుంటున్న టైంలో సాయంత్రం వచ్చినానా, వాళ్ళ కూలోళ్ళు మంచి పని చేశారు నాన్న అంటే, నువ్వు అడిగి వెళ్తున్నావురా, అదే నాన్న పొలానికి వెళ్ళమన్నావు కదా, వెళ్ళాను, వెళ్ళి వాళ్ళతో వాళ్ళు పని చేపించాను మొత్తం, పాపం నువ్వు ఒక్కడే పని చేస్తున్నావు నానా అంటూ అనేసరికి తండ్రికి ఆశ్చర్యమైంది. ఇప్పుడు తండ్రికి నిజమైన ఆనందం ఎవరికి కలుగుద్ది? తాత్కాలిక ఆనందం పెద్దోడి ద్వారా కలుగుద్ది. సత్యం తెలుసుకున్న తర్వాత పోలేదని తెలిసాక కోపం వస్తుంది, పోతానని ఎదవ పోలేదేంటారు వీడని. ఇంకొకడు అసలే పోనన్నాడు, వాడి కోసం తండ్రి పొద్దాకలు బాధపడుతున్నాడు. సాయంత్రం వచ్చేసరికి, నాన్న ఏదో అప్పుడు పోనన్నా కానీ మనసు మార్చుకొని మళ్ళీ వెళ్ళానే నాన్న, నువ్వు ఇక్కడవే కష్టపడుతున్నావు, అమ్మకు మాకు తిండి పెడుతున్నావు, చదివిస్తున్నావు, ఒక్క రోజన్నా కనీసం పని చేయకపోతే ఎట్లా నాన్న, నాకు బాధ అనిపించింది, ఎందుకన్నానా పోను అని బాధ అనిపించింది నాన్న అంటున్నాడు వచ్చి. అంటుంటే ఇప్పుడు తండ్రికి ఎంత సంతోషం అండి, అర్థమైందా? పోను అని చెప్పి పోయిన వాడు ఎవడో తెలుసా? వాడు వాక్యమును వింటాడు, సరిగ్గా గ్రహించకపోయినా ఆ తర్వాత దాన్ని అనుసరిస్తాడు. అలాగ అనుసరించే వాడి ద్వారాగా దేవుడికి ఎక్కువ మహిమ వస్తుంది, దేవునికి ఎక్కువ సంతోషం వస్తుంది. తమ్ముడు, మనం కూడా అంతే. మొదట్లో మనం సృష్టించబడింది ఇప్పుడు యూదులం కాదు, వాక్యం మనది కాదు, మన వాక్యానికి విరోధంగా ఉన్నాం. కానీ వాక్య సత్యం మనకు అర్థమయ్యాక మనం లొంగిపోయాం, లోబడ్డాం. మనం చిన్న కుమారుడు లాంటి వాళ్ళం. అంటే ముందు పోము అని అంటాం, తర్వాత మనసు మార్చుకొని పోతాం. అలాగనే ఆత్మీయ జీవితంలో కూడా నువ్వు వాక్యమును వినాలి, విని దాన్ని అనుసరించాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మీకు ఇంకొక మాట కూడా చెప్తాను. ఇదే ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయంలో ఒక చక్కటి సూటి అయిన మాట ఉంటుంది, దాన్ని ఒకసారి చదివి సహాయం చేయండి. 13వ వచనము.
అంతటా ఇప్పటి నుండి ప్రభు ముందు మృత్యు ముందు మృత్యులు అంటే వాక్యమును అనుసరించే వారే కాదు, వాక్యము నిమిత్తము చచ్చిపోయేవారు కూడా ధన్యులే. వాక్యం వినటము అనుసరించటం ధన్యతే, కానీ వాక్యం కోసం మనము చచ్చిపోవటం కూడా అది చాలా ధన్యతతో కూడినటువంటి విషయం. కనుక 3వ వచనం అయిపోయింది. ఇప్పుడు 4వ వచనం చూడండి. యోహాన్ ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభము అని చెప్పి వ్రాశాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి, ఆయన సింహాసనం ఎదుట నుండి 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంబుతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. యేసును పరిచయం చేస్తున్నాడు. ఆ యేసు యొక్క ఔన్నత్యం అది. యేసును పరిచయం చేయటం అంటే యేసు యొక్క ఔన్నత్యం అండి. అది యేసు ఔన్నత్యాన్ని మనకు పరిచయం చేస్తున్నాడు. ఏమని? ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభం. వెరీ గుడ్. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు, ఆయన సింహాసనం ఎదుటనున్న 7 ఆత్మల నుండి, నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడు, భూపతులకు అధిపతి, యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఇప్పుడు యేసుక్రీస్తు మామూలు దేవుడేనా? కాదండి. ఆయన భూపతులు అంటే భూలోకాన్ని పరిపాలిస్తున్న అధిపతులు, ప్రధానమంత్రులు, రాష్ట్రపతులు, ముఖ్యమంత్రులు. వీళ్ళు భూమిని పరిపాలిస్తూ ఉంటారు విభజించుకొని. ఎవరి దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తారు. ఈ పరిపాలిస్తున్నటువంటి వాళ్ళని ఎవడు పరిపాలించాలంటే దేవుడు పరిపాలించాలి. అందుకని ఆయన పేరంటే భూపతులకు అధిపతి. అంటే ఆయన రాజులకే రాజు, ప్రభువులకే ప్రభు, అధికారులకే అధికారి. ఇక ఆలోచించండి, ఆయన మీ తండ్రి అయితే నీకెంత ఆదరణ, ఆయన మీ తల్లి అయితే ఎంత గొప్ప ఆదరణ. కాబట్టి ఆయన భూలోకాన్ని జయించాడు, పరలోకాన్ని, పాతాళాన్ని కూడా గెలిచాడు. ఆ గెలిచిన వాడు నా మనసును గెలిచాడా? గెలిస్తే మాత్రం మనం ధన్యులం. అన్ని గెలిచినా నీ మనసు గెలవకపోతే ఇంకేముంటుంది అందులో? అందుకనే ఇంట గెలిచి రచ్చగెలవమన్నారు. యేసు ప్రభు వారు అందరినీ గెలిచాడండి. ఓకే, నిన్ను గెలిచాడా? నీ మనస్సును గెలిచాడా? నీ మనస్సులో ఆయన వాక్యమును ఉంచి దాని ప్రకారంగా నువ్వు నడిచేలాగా నిన్ను చేశాడా? అటువంటి అవకాశాన్ని నువ్వు ఇచ్చావా? అతడు నీకు అధిపతేనా? అతడు నీకు కూడా ప్రభువేనా? భూపతులకు ప్రభువు. ఓకే, గుడ్. భూపతులకు అధిపతి, సూపర్. భూపతులకు అధిపతి, కానీ నీకు కూడా అధిపతేనా? నీకు కూడా అధిపతేనా? భూపతులకు అధిపతి అన్నమాట అది వాస్తవం. భూగోళానికే కాదు, నక్షత్రాలకు, పాలపుంతలకు, గెలాక్సీలకు, చివరికి నేను పీలుస్తున్న గాలికి, తాగుతున్న నీరుకు ఆయన అధిపతి కాదనట్లేదు. నీకు ఆయన అధిపతినా? నిజంగా ఈ మాట పెద్ద క్వశ్చన్ ఇది. ఎందుకు తెలుసా? చాలా మందికి యేసు ప్రభువారు నోట్లోనే ప్రభువు. యేసు ప్రభువారు చాలా మందికి నోట్లో ప్రభు, గోడ మీదే ప్రభు. ఈ ఇంటికి అధిపతి యేసు అని గోడ మీదే ఉంటది, ఏమండి? కానీ గుండెల మీద ఉండదు. ఈ గుండెకి అధిపతి యేసే. ఆయన చెప్పండి అసలు ఏమి చేయను అని ఎవరికైనా ఉంటుందా? చాలా మంది తక్కువ, రేరండి. 98 మంది దాని నుంచి వైతొలిగిపోయిన వారు. వాళ్ళ నిర్ణయాన్ని దేవుడి మీద రుద్దుతూ ఉంటారు పొద్దాకలా. వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని దేవుడి మీద రుద్ది, నువ్వు ఈ మార్గం నడిపిస్తున్నావు నన్ను, అందుకు నీకు స్తోత్రం అనుకుంటూ వెళతారు. అందుకనే ఆ వచనం ఎలా ఉంటుంది? ఏమని? నమ్మకమైన సాక్షి, మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయిన యేసు క్రీస్తు. ఎంత చక్కని మాట! నీ తండ్రికి ఇంత గౌరవం. ఓకే, ఆయన భూపతులను లొంగి తీసుకుంటాడు, పరిపాలిస్తాడు, భూమిని తిప్పుతాడు, సముద్రాన్ని ఏలుబడి చేస్తాడు. ఇలాంటి మన భూములు లాంటి కొన్ని కోట్ల భూములు ఉన్నాయి విశ్వంలో. వాటన్నిటిని కూడా ఆయన కనుసన్నలతో నడిపిస్తూ ఉంటాడు. ఆయన ఒక ఆజ్ఞ ఇచ్చాడు వాటికి, అవి ఎప్పటికీ మీరవని బైబిల్ చెప్తాంది కీర్తనల గ్రంథంలో. అలాగా ఏవి కూడా ఆయన ఆజ్ఞలను అతిక్రమించవు. కానీ ఎదొచ్చగా ఆజ్ఞలు మీరవాడేవాడో తెలుసా? నువ్వు, నేనే, మనమే. అందుకనే ఆయన మనకు అధిపతి అనేది మనం అర్థం చేసుకోవాలి.
ఓకే, కనుక అలాంటి అధిపతి అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. ఎప్పుడు కలుగుతాయట కృపా సమాధానాలు? అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. దేవుని యొక్క కృప, దేవుని సమాధానం మనకి ఎప్పుడు కలుగుద్ది అంటే ఆయనను మన అధికారిగా చేసుకున్నప్పుడు. అవునండి, ఆయనకు నువ్వు అధికారములకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు నీకు ఆ కృప సమాధానాలు కలుగుతాయి, లేకపోతే కలగవు. నువ్వు ఎన్నన్నా అనుకోయిగా. ఓకేనా? కనుక సమాధానం కలుగును గాక. మంచి బ్లెస్సింగ్ వాడు ఇచ్చాడు. తర్వాత చూద్దాం 6వది. మనలను ప్రేమిస్తూ తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అంటే ఇప్పుడు ఆయనకి మహిమ ప్రభావములు యుగ యుగములు కలుగును గాక. యూదా పత్రికలు ముగించిన దానికి ఇక్కడ చెప్తున్న దానికి కొంచెం వ్యత్యాసం చెప్పాను కదా నేను. మనం యుగ యుగముల వరకు, యుగముల పర్యంతముల వరకు ఆయన ఆ మాట వర్తమాన భూత భవిష్యత్ కాలంలో వాడాడు. కానీ ఇక్కడ యోహాను యుగ యుగములు అంటే ఎల్లప్పుడు, ఇవాళ రేపు ఎల్లుండే కాదు, రాబో యుగాలన్నిటిలో కూడా ఆయనకే మహిమ కలగాలి. రాబోయే యుగాలలో భూమి నాశనం అవుతుంది, నక్షత్రాలు, సూర్యుడు, నక్షత్రాలు ఏవి ఉండవు, ఆనవాళ్ళు కూడా ఉండవు, అంతా శూన్యం. మనం పరలోకంలో ఉంటాం. ఆ తర్వాత రాబోచున్న యుగాలలో కొత్త భూమి, కొత్త ఆకాశాలు వస్తాయి. ఆ కొత్త ఆకాశం, కొత్త భూమిలో కొత్త సృష్టి ఉంటుంది కదా. ఆ కొత్త సృష్టిలో కూడా మన ప్రభువుకే ఎక్కువ మహిమ రావాలి, ఆయనకే అధికమైన ఘనత రావాలి. ఇది యోహాను గారికి ఉన్న ఆశ. నీకు నాకు కూడా అదే ఆశ ఉంటే ఇప్పుడు నేను ప్రభువుకు సరెండర్ అవ్వాలి, వ్యక్తిగతంగా ఆయనకు లొంగిపోవాలి, ఆయనకు మనం లోబడాలి. కనుక ఆయనకు అప్పుడు మహిమ వస్తుంది. నువ్వు లోబడకుండా ఆయనకు మహిమ రావాలంటే ఎట్లా వస్తుందండి? నువ్వు లోబడితే అప్పుడు ఆయనకు మహిమ వస్తుంది. ఎవడైనా మనల్ని లోబడకుండా ఎదిరించాడనుకో మనకి ఎంత నామోషిగా ఉంటుంది. అందుకనే యేసయ్యను, ఆయన చర్యలను మనం తప్పు పట్టే వారంగా ఉండకూడదు. అందుకనే యోబు దేవుణ్ణి తప్పు పట్టలే. అక్కడ సమూల నాశనం చేసిన, మొలకతో సహా కాల్ చేసిన యోబు సణిగినట్టు మనకు కనబడదు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, ఆయన సమస్త క్రియలు చేయగలడని చివరిలో ఒప్పుకున్నాడు. దాన్ని అక్క మంచిగా పాట రాసింది అంశక్క ఏమని, సమస్త క్రియలను నీవు చేయగలవు దేవా అంటూ చాలా బాగుంటది. చాలా మంచి అర్థాలతో కూడినటువంటి వాక్యానుసారమైన పాట. కనుక నా దేవుడు సమస్త క్రియలను చేయగలడు. కనుక సమస్తంలో ఆయనకు మహిమ ఎప్పటికీ రావాలి. ఆయనకి మహిమ, ఘనత, ప్రభావాలు యుగ యుగములకు కలగాలి. ఆయనకి యుగ యుగములకు కాదట, యుగముల పర్యంతము వరకు కలగాలి. ఎంత అద్భుతమైన విషయం. తమ్ముడు, చెల్లి, నీ ద్వారా దేవుడికి నిన్న మహిమ వచ్చింది, సాక్ష్యం చెప్పావు. ఈరోజు కూడా మహిమ వస్తా ఉంది, రేపటికి కూడా మహిమ రావాలి. స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అంతకుముందు స్టెఫను అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆ తర్వాత స్టెఫను పెద్ద ప్రసంగం చేశాడు. స్టెఫను జీవితం పట్ల దేవునికి మహిమ కలుగుతుంది. జీవితం పట్ల మహిమ కలిగింది. అన్యాయపు తీర్పు తీర్చాడు. తీర్పు తీర్చితే దాన్ని ఆయన భరించాడు. ఆ తర్వాత దాన్ని తీర్పు ఏంటో తెలుసా? కుక్కను బాదినట్టు రాళ్లతో కొట్టి చంపాలని. అందరూ వచ్చారు, రాళ్లతో కొట్టి చంపుతున్నారు. అప్పుడు ఆయన చేసిన ప్రార్థన ఎంత మహిమకరమైనది. ఏమని ప్రార్థన చేశాడు? ఒకటే ప్రార్థన చేస్తాడు, ప్రభువా వీరి మీద ఈ నేరం మాకు, నన్ను చంపుతున్న రక్తాపరాధం వారి మీద మోపబడవద్దు, ప్లీజ్ ఎలాగైనా వారిని మీరు క్షమించాలి, నా మనవి ఆలకించండి అంటూ ప్రార్థన చేశాడు. ఇప్పుడు చావులో కూడా ఆయన చేసిన ప్రార్థన దేవునికి మహిమ తెచ్చింది. అర్థమైందా? ఆయన చావులో కూడా మహిమ తెచ్చుకున్నాడు. అందుకనే ఫిలిప్పీ రాసినటువంటి మొదటి పత్రికలో 19వ వచనంలో ఏమని ఉంటుందంటే, మన బ్రతుకు మూలముగా అయినను మన చావు మూలంగానైనాను ఆయనకు మహిమ రావాలి అని. కనుక తమ్ముడు, చెల్లి, నీ బ్రతుకు ద్వారా, నీ మాట, నీ నడవడిక, నీ పద్ధతి, వాటి ద్వారా దేవునికి మహిమ రావాలి. అలా రాకపోతే ఎందుకండి మన బ్రతుకులు కదా? కాబట్టి మనల్ని మహిమలోనికి తీసుకొచ్చిన ఆ మహానుభావుడికి మన ద్వారాగా మహిమ కలగాలి. ఇంకా 4 నిమిషాలు ఉందండి మనకు. కాబట్టి దయచేసి గమనించండి, నేను 6వ వచనం కంప్లీట్ చేయాలి. ఆమేన్.
ఆయన మనలను తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను మనల్ని చేశాడు. అంటే మనం రాజులము, మనం యాజకులం. మనకు 2 పాత్రలు ఇచ్చాడు. రాజులము అంటే పరిపాలించటానికి, యాజకులము అనగా ఇతరుల పక్షమున విజ్ఞాపన చేయటానికి. దేన్ని పరిపాలించడానికి? నీ ఎదుట ఉన్న నీ పాపాన్ని నువ్వు పరిపాలించాలి, అంటే లొంగ తీసుకోవాలి, లోపరుచుకోవాలి, పాపమును ఎదిరించాలి. ఒక మాట చెప్పాలంటే పాపమును గెలవాలి. అది మనల్ని ఏలకూడదు, మనమే దాన్ని ఏలాలి. అలాగ నువ్వు పాపమును ఏలే వాడివిగా మారినప్పుడు ప్రభువుకు మహిమ వస్తుంది. పాపమే మనల్ని ఏలితే సైతానికి మహిమ వస్తుంది. పాపాన్నే మనం ఏలితే దేవునికి మహిమ వస్తుంది. కనుక తమ్ముడు, నీ ద్వారాగా సైతానిక మహిమ, దేవునిక? నువ్వు అది ఆలోచించుకోవాలి. ఇంకా ప్రకటన గ్రంథమును గురించి ఇంట్రడక్షనే జరుగుతూ ఉంది. కనుక ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యం గాను యాజకులుగాను చేశాడు. 6వ వచనం అయిపోయింది. 7వ వచనం, ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అంటే మేఘం మీద ఆయన వస్తాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందురు. ఇది 7వ వచనం. ఈ వచనంతో మనం ముగిస్తాం. ఇప్పుడు యేసు ప్రభు వారు వస్తే భూజనులందరూ చూస్తారు అని ఉంది. యేసు ప్రభు వారికి ఒక రాకడ అయిపోయింది. అది మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. ఇక 2వ రాకడలో ప్రభు వరుడుగా వస్తాడు, అంటే పెళ్లి కుమారుడుగా వస్తాడు. ఓకేనా? పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు మధ్యాకాశములో ఘోర శబ్దం వినబడుద్ది. అప్పుడు వధువుగా ఉండుటకు సిద్ధపడిన ప్రతి తమ్ముడు చెల్లి ఎత్తబడతారు. అంటే ఆయన రహస్య రాకడలో ఎత్తబడతారు. ఎత్తబడిన తరువాత ఆయన 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తరువాత, 1000 ఏళ్ల పరిపాలన అయిపోయిన తర్వాత ఆయన మళ్ళీ కొదవ సింహంగా వస్తాడు భూమి మీదకి. అప్పుడు భూలోకానికి ఒక తీర్పు తీరుస్తాడు. భూలోకాన్ని సర్వనాశనం చేసి, భూమి కాదు అసలు ఈ కృత్యములు ఏవి ఉండవు, అవన్నీ కూడా గొప్ప గొప్ప విస్ఫోటనంతో ఆ శూన్యములన్నీ పేలిపోతాయి. ఇక అసలు దేవుని చేతి పని, మొదటి సృష్టి ఏది ఉండదు. ఇక అంతా నూతనమే, పరలోకము నూతనమే. అలాగనే ఈ యుగాలన్నీ కూడా నూతన పరచబడతాయి. మనమైతే తండ్రి రాజ్యంలో ప్రశాంతంగా ఉంటాం. వీటన్నిటిని కూడా ఆయన లయం చేయబోతున్నాడు. అందుకనే ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకొందరు. అలాగ రొమ్ము కొట్టుకునే టైం ఏమండి, అది రాకూడదు మనకు. ఇక్కడ గూగుల్ మీట్ లో పాల్గొన్న వారికి ఎవ్వడికి కూడా రొమ్ములు కొట్టుకునే దరిద్రపు సమయం రాకూడదు. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడుతూ దేవుడిని మహిమపరిచే టైమే రావాలి. అందుకు ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు ఈ భూలోకవలన తయారవ్వాలి. ఇలా చేయగలిగినాడు నా ఆత్మీయ జీవితం నిజంగా ఫలభరితం, నిజంగా ఆనందమయం. అందుకనే ప్రియ తమ్ముడు చెల్లి, నేను ముగిస్తున్నాను. నీవు దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా ఎదగాలి. రాబోచున్న యుగాలు ఆయనతో పరిపాలించాలి, ఆయనలో నివసించాలి, ఆయనతో కలిసి నువ్వు కొనసాగాలి. ఇది మనం చేయగలిగితే నిజంగా ధన్యులం, అదృష్టవంతులం. మరి 8వ వచనం నుంచి మనం రేపు ధ్యానం చేసుకుందాం. మనం ప్రార్థనలో గడపవలసిన ఆవశ్యకత ఉంది కనుక మనం ప్రభు పాదాల మీద పడి ప్రభుకు ప్రార్థనలు చేద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. సరే, మంచిది. అందరూ అవకాశము ఆరోగ్యంగా ఉన్నవారు మోకరించినట్లయితే మనం ప్రార్థన చేద్దాం. మన ప్రార్థనలో ఈరోజు మన మొదటి అగ్రభాగం వాక్యములు వింటూ గై కొనక సోమరులైపోయి, నామకార్థులైపోయి, మేము చేసేదే భక్తి, మాకు తెలిసిందే భక్తి అనుకునే మూర్ఖ భక్తులు ఉన్నారు. మేము చేసిందే భక్తి, మాకు తెలిసిందే సత్యం, మాకు అర్థమైందే నిజమైన అర్థం అనుకునే మూర్ఖ భక్తులు ఉంటారు. మూర్ఖ భక్తులు అంటే మీకు తెలుసు కదా, తాను పెట్టిన కుందేలకు 3 కాళ్ళు. ఈ మూర్ఖ భక్తులకు దేవుడు మార్పు ఇవ్వాలి. ఈ మూర్ఖ భక్తుల హృదయాలు తెరవబడాలి. ఈ నామకార్థ క్రైస్తవ్యం కోసం మనం ఈరోజు ప్రార్థించవలసిన భారం దేవుడు గుండెలు నిండా ఉంచాడు. కాబట్టి ఈ నామకార్థ క్రైస్తవుల యొక్క తొలగించబడాలి. ఈ నామకార్థులు ఏమైపోవాలంటే దేవునికి ఇష్టలై
దేవునికి శ్రేష్ఠులు కావాలి. కనుక ఈ నామకార్థ భక్తి నుంచి దేవుడు విడిపించి వారికి నిజమైన దైవికమైన భక్తి ఇవ్వాలని మన మధ్యలో ఉన్నటువంటి మన సహోదరులు ప్రియులు సమూయేలు ప్రార్థన చేస్తాడు. సమూయేలు లైన్ లో ఉన్నారు. సమూయేలు తమ్ముడు ప్రార్థన చేయి, నామకార్థ భక్తి పోవాలి, మాకు తెలిసిందే భక్తి, మేము అనుసరించిందే కరెక్ట్, అదే నిజం అని మూసధోరణి అనుసరించి నిజంగా భక్తి లేని వారుగా భ్రష్టులుగా మిగిలిపోతున్నారు. యూదులు ఆనాడు మాకు ధర్మశాస్త్రం అంతా వచ్చు, మేము అందులో చాలా నిష్ఠ గరిష్ఠులం అనుకుంటూనే వాళ్ళు భ్రష్టులైపోయారు. ప్రభు వాడిని శపించాడు. అవునండి, శపించింది ఎవరినో కాదు, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళని శపించాడు. ఎందుకు బాగా తెలిసిన వాళ్ళని శపించాడంటే తెలుసు కానీ వాళ్ళు అనుసరించలే. వాళ్ళు ధర్మశాస్త్రాన్ని పొందారు కానీ వాళ్ళు అనుసరించలే. అలాగే నామకార్థ భక్తులు ఎంతో మంది మనం సమాధుల్లో చూస్తాం. తాగుబోతులు కూడా మంచి మంచి సమాధులు కడుతున్నారు. తాగి చచ్చిపోయిన వాడి బండ మీద ప్రభువునందు నిద్రించడానికి రాస్తారు, అబద్ధపు మాటలు రాస్తారు. ఈ రాసినోడికి సిగ్గుండదు, రాపించినోడికి బుద్ధి ఉండదు. ఎందుకంటే వాడు చచ్చిపోయాడు కాబట్టి వాడు రాయని చెప్పలే, వాడు తాగి చచ్చాడు కనుక ఈ పాటర్ గారికి ఏం అర్థం కాదు. అమ్మ మరి ప్రభువునందు నిద్రించాడు కదా బండ కొట్టి అనగానే వాళ్ళు కొట్టిస్తారు. నిజంగానే తాగి చచ్చాడని కట్టుకునే భార్యకు కూడా తెలుసు, పుట్టిన పిల్లలకు కూడా తెలుసు, తోబుట్టు సహోదరులకు తెలుసు, ఇంతకు పాస్టర్ గారికి అందరికంటే బాగా తెలుసు. అయినా పాస్టర్ గారు వేషధారణకు ఏం చేయాలో తెలియక ప్రభునందు మృతులు ధన్యులు అనగానే టాకమని తీసుకెళ్లి ఆ బొమ్మను తీసుకెళ్లి వాడి మీద ఆ బండను పెట్టేసి వచ్చేస్తా ఉంటాం. పిల్లల జాగ్రత్త. ఆత్మీయ జీవితాల్లో చాలా మంది నామకార్థ క్రైస్తవులు అయిపోతున్నారు. ఈ నామకార్థులు నశించిపోతున్నారు. ఆనాడు ధర్మశాస్త్ర ఉపదేశకులే దేవుని సిలువ వేశారు. అవును, ఈనాడు కూడా చాలా మంది దేవుణ్ణి ప్రతిరోజు సిలువ వేస్తున్నారు. వాళ్ళ ప్రవర్తన చేత, వారి మాటల చేత, వాళ్ళ బిహేవియర్ చేత దేవుణ్ణి అణువున గాయపరుస్తూ వారు దుఃఖ పెడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ప్రభు రోజు ఏడవటమేనా? అసలు బుద్ధి ఉందా కొంచెమన్నా? వాళ్ళ భక్తిహీనతను ఎప్పుడు అర్థం చేసుకుంటారు? కనుక భక్తిహీనులు మేల్కొనాలి. భక్తిహీనమైన స్థితి, భక్తిహీనమైన ప్రార్థన, భక్తిహీనమైన ఆత్మీయ స్థితి నుంచి అందరూ మేలుకోవాలని, నామకార్థులు మార్పు చెందాలని, దేవుడే వారి హృదయాలకు సున్నతి చేయాలని మన మధ్యలో ఉన్న నా కుమారుడు లాజరస్ ప్రార్థన నడిపిస్తారు. డాడీ ఒక్క నిమిషం డాడీ. కన్న తండ్రినే 3 కూతుర్లు, అల్లుళ్ళు, మనవన్లు చంపారు డాడీ మిరియాల్లో. డబ్బుల కోసం, రాజకీయ కక్షల కోసం. ఓకే ఓకే ఓకే. ఇక రాజకీయం ఏముంది, చాలా ఘోరం కదా రాజకీయం. వాళ్ళు ఎట్లా చంపారో, వాళ్ళకి తండ్రిని అసలు అంతా నీచంగా నరికి చంపారు. ఓకే ఓకే. ఇప్పుడు ఎన్టీఆర్ ని చంపలేదా బాలకృష్ణ? మరి సమాజంలో అంటే కొడుకుల్ది సమాజంలో ఓకే డాడీ, కానీ కూతుర్లు కానీ అంత నీచానికి దిగజారిరు అంటే అసలు ఇంకా చాలా. మీదకి పిల్లలు లేస్తారన్న వాక్యం నెరవేరి, అది నెరవేరినప్పుడు మనకు వాక్యం సంపూర్ణ గుర్తుకు రావాలి. మనం థ్యాంక్స్ కానీ అయ్యా నీ మాటలు ఎంత రుజువా ప్రభువా నెరవేరుతున్నాయి అంటూ మనం ప్రభువా అని కన్నీరు కార్చే పాదాలు పట్టుకోవడం తప్ప ఇంకేం చేయలేం తల్లి మనం. సరే, ఈ సమయంలో లాజరుకు అప్పగిస్తున్నాను. ఈ నామకార్థపు భక్తి, అసలు భక్తి లేకపోయినా పర్వాలేదు. ప్రభు చెప్పాడు, నువ్వు ఉంటే వెచ్చగా నుండు, లేకపోతే పూర్తిగా చల్లగా నుండు, కానీ అటు ఇటు కాకుండా నువ్వు ఉండకూడదురా అన్నారు. నిజమే. అమ్మాయి పుడితే అమ్మాయికి పెళ్లి చేసి ఒక ఇంటి చేతులు పెట్టచ్చు. అబ్బాయి పుడితే అతను ఒక తల్లికి మరి ఒక భార్య ఒక భర్తనుగా చేసే కుటుంబాన్ని కట్టొచ్చు. కానీ అటు ఇటు కాకుండా వాడిని కొజ్జావాడుగా తయారనుకుంటే వాడికి పెళ్లి ఎవరు చేసుకుంటారు, వాడేవాడిని పెళ్లి చేసుకుంటాడు కదా. అట్టనే ఆత్మీయతలో ఒకలాంటి నపుంసకత్వం వస్తే భక్తిహీనత చాలా ప్రమాదం సంఘానికి. కనుక త్వరగా అందరూ మోకరించి లాజర్ లైన్లోకి వచ్చేసేసి ఈ విషయమై ప్రార్థన చేస్తారు. లాజరు, నా మాట వినబడుతుందా? వినపడుతుంది. ఒకసారి రిక్వెస్ట్ చెప్పండి. నామకార్థ భక్తి నుంచి విడుదల కలగాలి. నామకార్థులే ప్రభువును ప్రతిదినం ఏడిపిస్తున్నారు. నామకార్థపు జీవితం ఒకే సంఘానికి ఉంది అని చెప్పలేం. ఆ సంఘాలన్నిట్లో నామకార్థత ఉంది. పెంతెకోస్తు సంఘంలో నామకార్థం ఉంది,
సిఎస్సి సంఘంలో కూడా నామకార్థ ఉంది, బాప్టిస్ట్ లో ఉంది, RCM లో ఉంది. అలాగా పెద్ద పెద్ద సంవత్సరాలు కల్వరి టెంపుల్లో కూడా నామకార్థ అన్ని జనుల ఆచారాలు ఇవన్నీ జరుగుతూ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు. కనుక ప్రతి వాడు కూడా వాక్యాన్ని పాటిస్తూ వాక్యానుసారంగా జీవించి ప్రభువును సంతోషపెట్టి ఆయన మాట వినే కృప కలగాలని, ఈ నామకార్థపు భక్తి నుంచి అనేకులు విడుదల పొందాలని ఈరోజు దేవుడిచ్చిన మనకు అంశం ప్రార్థన చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ యొక్క ప్రభోదయ కాల సమయంలో దేవనైనా మీరు నాయన మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభా. ప్రతి అరుణోదయమున దేవనైనా మీ ముఖ దర్శనమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి నాయన 1వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలు ధ్యానం చేయడానికి అయ్యా మీరు ప్రభనైనా మీకు స్తోత్ర అవకాశం ఇచ్చి ప్రతి మాటలో నుండి అయ్యా మమ్మల్ని దర్శించి బలపరిచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా స్తోత్రాలు ప్రభా. మీ ప్రత్యక్షతలను తండ్రి అయ్యా మేము నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా మేము అయ్యా పొందుకున్నట్లుగా నేర్చుకున్నట్లుగా మీరు మాకు కృపనిస్తున్నందుకు మీకు మహిమ కలుగును గాక. దేవా స్తోత్రాలు ప్రభు. నాకు ఇవ్వబడిన అంశం నిమిత్తమై నేను ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయగలిగిన తండ్రి నాయన మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా ప్రాముఖ్యంగా నాయన నాయన మీకు స్తోత్రాలు. ఈ దినాల్లో నాయన సార్వత్రిక సంఘం అంతా కూడా ప్రభా నామకార్థ స్థితిలో ఉంటుంది అయ్యా. దేవానాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఏ భేదమును లేకుండా తండ్రి అన్ని సంఘాల్లో ఇదిగో సాతాను నాయన ప్రబలిపోతుంటున్నాడు తండ్రి. అయ్యా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. బాప్టిస్ట్ అయినా, సిఎస్ అయినా, RCM అయినా ఇదిగో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఆఖరికి పెంతెకోస్తు సంఘాల్లో కూడా దేవా స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ఎటువంటి సంఘమైన వారు క్రైస్తవులైతే చాలన్నట్టుగా అయ్యా నాయన సాతాను లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు జోలికిపోకుండా ఇదిగో నాయన మీకు స్తోత్రాలు ప్రభా. లోకంలో ఉన్న వ్యక్తులు ఆల్రెడీ సాతాను గడి చేతిలోనే ఉన్నారని ఇదిగో దేవా నాయన మీకు స్తోత్రాలు. మీ కొరకు పరితపించేటువంటి అయ్యా సేవకులు ఎవరైనా ఉన్నా, అయ్యా ప్రార్థన చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా, అయ్యా ప్రార్థనకు సంబంధించినటువంటి విషయాలు ఏమైనా ఉన్నా కానీ ఇదిగో నాయన వారు ఎదిగి ప్రార్థన చేసి అయ్యా ఆశీర్వాదకరంగా ప్రభనైనా నీలో ఫలిస్తే ఎక్కడ ప్రభనైనా వాడి యొక్క రాజ్యము ఇంకనూ కూడా ప్రభనైనా తక్కువైతుందేమోనని, వాడి సమయం కొంచెమేనని వాడు ప్రభా డైరెక్ట్ గా వెలుగుదూత వేషం వేసుకొని సాతానుగాడు సంఘాల్లోనే తెస్టేసుకొని ఇదిగో దేవనైనా మీకు స్తోత్రం వాడి పనిని ముమ్మరం చేస్తూ ఉంటున్నాడయ్యా. అవగాహన లేక నాయన మీకు స్తోత్రాలు ఎంతో మంది ఇదిగో నాయన వాడి యొక్క మోసాలకు దేవానాయన మీకు స్తోత్ర ప్రతి వారును కూడా తండ్రి అయ్యా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. వెంటనే సాతాను గాడి యొక్క మోసాల్లో ప్రభా అయ్యా చిక్కబడుతున్నారు తండ్రి. ఉరిలో చిక్కబడినట్టుగా చిక్కబడుతున్నారు అయ్యా వాడేసేటువంటి నాయన ఉరి అయ్యా ఉచ్చులో బిగించబడుతుంటున్నారు అయ్యా మీకు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన ఎన్నో ప్రభా ఆచారాల పేరిట మనుషులను సంతోష పెట్టేటువంటి వాటి పేరిట అయ్యా ఎన్నో విధాలుగా నాయన దేవా స్తోత్రాలు నాయన అయ్యా నాయన మీకు మహిమ కలుగును గాక. అయ్యా భయంకరంగా ఈ లోకంలో ఉన్నటువంటి నాయన ఎన్నో దురలవాట్లకు శరీర కార్యాలకు అవకాశం ఇచ్చి ఇలా కూడా చేయరా, ఏమైంది ఇలా చేస్తే దేవుడు ఏమన్నా అంటాడా అని అంటూ అయ్యా విచిత్రమైనటువంటి దుర్మార్గపు మాటలు మాట్లాడి తండ్రి మిమ్మల్ని గాయపరుస్తుంది, ఇంకా సిలవేస్తుందయ్యా, కుట్టుపడుతుందయ్యా. సార్వత్రిక సంఘం రూపుదిద్దబడాలయ్యా. మహిమ గలవరా అక్కడ కొరకు సంఘం సిద్ధపడడానికి నాయన సంఘాలన్నీ సిద్ధపరచబడాలయ్యా. సంఘాలు ఈ సంఘాన్ని నీ మహిమ గల ప్రభలైనా అయ్యా రాకడలో ఉండడానికే కదా మీరు అయ్యా కల్వరిలో రక్తము కార్చింది. మీరు కార్చినటువంటి నాయన కల్వరి నాయన మీకు స్తోత్రాలు ప్రభా. నాయన శిలువ యాగము మీరు కార్చినటువంటి ఆ యొక్క పరిశుద్ధ రక్తము నాయన మీకు స్తోత్రాలు ప్రభా. ఏ సంఘము కొరకైతే కార్చారో ఆ సంఘము నెమ్మకు నీరెత్తినట్లుగా ప్రభా నాయన నాయన మీకు స్తోత్ర సతికిలబడ్డారయ్యా.
కదలలేని స్థితిలో ఉన్నారయ్యా. అక్కడకు సంబంధించిన విషయాలే మరిచి అయ్యా సుఖభోగములు ఎందు ప్రభా నాయన ఆసక్తి కలిగి ఉంటున్నారయ్యా. అయ్యా ఇహలోక సంబంధమైన వాటిని వెతుకుతుంటున్నారయ్యా. అయ్యా బలహీనమైనటువంటి వాటి వైపు అయ్యా మొగ్గు చూపుతూ దేవా స్తోత్రాలయ్యా. మీ నామమునకు మహిమ కలుగును. ప్రతి విషయంలో వారి స్వార్థాలు వారు చూసుకుంటున్నారు. ప్రభు ఒక్కసారి కనికరించండి ప్రభా, ఒక్కసారి కనికరించండి అయ్యా. దేవా స్తోత్రాలు ప్రభా. మేము ఏమి చేస్తే మీరు సంతోషిస్తారో అయ్యా, మీరు ఏది వారో లేరో మేము అది వారోకుండా, మీరు ఏది కోరుకుంటే మేము అది కోరుకున్నట్లుగా, మేము ఏది చేస్తే మీరు ఎక్కువగా ఆనందిస్తారో అది చేయనట్లుగా, మా మనసు మీ మనసుతో పెనవేసుకుపోవడానికి దేవా నాయన మీరు ఏది ద్వేషిస్తారో అది ద్వేషించడానికి అయ్యా మేము ప్రభా నాయన మీకు స్తోత్రాలు ప్రభా. మీ మనసు కలిగి నడుచుకోకుండా అయ్యా నాయన అడ్డుపడుతున్నటువంటి నాయన అయ్యా నాయన అపవాది గడి బంధకాల నుంచి ఈ యొక్క ప్రభ నాయన మీకు స్తోత్రాలు ప్రభు దేవత. సాతాను గాడు నాయన అయ్యా మీ యొక్క ప్రభనైనా మీకు స్తోత్ర మహిమ గల సువార్త ఇదిగోనైనా ప్రకాశించుకున్నట్లుగా ప్రభా, అనేకుల హృదయాల మీద జీవితాల మీద అయ్యా ప్రతి ఒక్కరి మీద ప్రకాశించుకున్నట్లుగా సాతాను గాడు గుడ్డితనాలు పెట్టాడయ్యా. అయ్యా సాతాను గాడు బంధకాలు అంటున్నారయ్యా. ప్రజలు విడిపింపబడాలి, ప్రజలు విడిపించబడాలయ్యా, మేమంతా విడిపించబడాలి. అయ్యా ఎన్నో విషయాల్లో అయ్యా చాప కింద నీరులా అయ్యా ఎంతో బలమైన ప్రార్థన పరులు అని చెప్పుకునే వాళ్ళలో, మేమే సత్యవాక్యాన్ని బోధిస్తామని చెప్పుకున్నటువంటి వాళ్ళలో ఇదిగో మేమే అద్భుతాలు చేస్తున్నాం, మేమే ప్రభువుని ప్రకటిస్తున్నాం, మేమే అని అంటూ ఎంతమంది అయితే నాయన అనుకుంటున్నారో వారు సైతము కూడా నాయన స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన మీకు మహిమ కలదు కాక వాళ్ళకి తెలియకుండానే వారు కూడా తండ్రి అయ్యా నాయన వాక్యాన్ని మీరి దేవనైనా యలోక పద్ధతులతో అయ్యా నాయన మీకు సాతాను యొక్క చేష్టలు చేస్తూనే ఉంటున్నారు అయ్యా. మారు మనసు రావాలయ్యా. అయ్యా స్తోత్రాలు నాయన నిశ్చయముగానైనా అలాంటి స్థితిగతులన్నీ సరిచేయబడాలి, అలాంటి యొక్క ప్రభు పద్ధతులన్నీ రూపుదిద్దబడాలి. దేవనైనా మీ యొక్క ప్రభునైనా ఉన్నతమైనటువంటి ఉపదేశముతో కట్టబడాలి అయ్యా. ఒక క్రమములోనికి ప్రతి ఒక్కరు కూడా ప్రభు రావాలి. దేవాది అపోస్తల యొక్క పరిచర్య ప్రకారముగా ప్రతి ఒక్క సంఘం, ప్రతి ఒక్క వ్యక్తి అయ్యా, ప్రతి ఒక్క జీవితం ప్రభు కట్టబడినట్లుగా ప్రభా దేవనైనా మీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఇర్మియా గ్రంథంలో మీరు చేసిన వాగ్దానం ప్రకారముగా ఇదిగో నువ్వు ఇక మీదట కష్టపడినట్లుగా నేను కట్టించున్నానని అయ్యా మీరు ఇచ్చిన వాగ్దానం ప్రకారముగా దేవనైనా మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని ప్రభనైనా మీకు స్తోత్రములు ప్రభా. అయ్యా మీరే కట్టుచు అయ్యా నాయన మీకు నీ ఉపదేశము చేత కట్టుతూ అయ్యా నీ రాకడ కొరకు, నీ మహిమ కలిగిన రాకడ కొరకు ప్రతి వారిని కూడా ఆయుధపరచాల్సిందిగా దేవా స్తోత్రాలు ప్రభా. సాతాను గాడి ప్రతినిధులుగా ఎవరెవరైతే ఉండి అయ్యా నాయన అయితే ప్రభు దుష్ప్రచారాలు చేయొచ్చు అయ్యా అయ్యా అవే సత్యం అనంటూ జనాలని నమ్మించి ప్రలోభాలు పెట్టి మోసాలు చేస్తూ ఎవరైతే ఉంటున్నారో వారందరి యొక్క అజ్ఞానపు మోసపు చర్యలన్నిటికీ ముగింపు రావడానికి దేవు వాటిని గుర్తుపట్టి ప్రజలందరూ కూడా తండ్రి అయ్యా జాగృతి కలిగి ఇదిగో మెలకు కలిగి దేవనైనా మీ ఔన్నత్యాన్ని గుర్తించినట్లుగా, మీ సత్యాన్ని ఎరుగునట్లుగా, సర్వసత్యంలోనికి నడిపించబడినట్లుగా మీరు కార్యం చేస్తారని మీ ప్రార్థనలు ఆలకించి సఫలపరచమని ఉన్నతమైనటువంటి నాయన మీ ఉపదేశంలో ప్రతి ఒక్కరు కూడా సాగుటకు సహాయం చేస్తారని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థించిన కొందనాలు కుమారుడికి ప్రభు దీవెన కలగాలి. నెక్స్ట్ అంశం, ఈరోజు 10th ఎగ్జామ్ నిన్నటి నుంచి స్టార్ట్ అయినాయి. ఎగ్జామ్ రాయిచున్న పిల్లల యొక్క క్షేమం కొరకు, ధైర్యం కొరకు ప్రార్థన. ఆ పిల్లలే 10th వరకు ఎలాగున్నా ఇంటర్లోకి రాగానే వాళ్ళు చాలా విచ్చలవిడిగా మారిపోతున్నారు. 10th వరకు అంతో కొంత కాస్తో కూస్తో భయం ఉంటుంది, కానీ ఇంటర్లోకి వచ్చాక భయం పూర్తిగా పోతా ఉంది. అందుకని ఇంటర్లో ఎక్కువ మంది బిడ్డలు భ్రష్టులు అయిపోతున్నారు. ఈరోజు ఇంటర్నెట్ చాలా డేంజర్ స్థాయిలోకి చేరుకుంది. ఎలాంటి వారినైనా కమ్యూనికేట్ చేస్తుంది, అది ఎక్కడున్నోడినైనా కమ్యూనికేట్ చేస్తుంది. కనుక అలాంటి కమ్యూనికేషన్ కలిగి ఉన్నామనే ఫీల్డ్లో యవన బిడ్డలు మొబైల్కి, సినిమాలకి, డ్రగ్స్కి, చిన్నగా లవ్ అఫేర్కి, ఆ తర్వాత రకరకాల దుర్వ్యసనాలకు
బలైపోతున్నారు. కనుక ఈ 10th బ్యాచ్ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందే వారి ఎగ్జామ్స్ లో విజయం కొరకు, అలాగనే వారి ఎగ్జామ్ రాసిన తర్వాత రెక్కలిచ్చుకునే వారి ఆలోచన కొరకు మనం ప్రార్థించాలి. ఎందుకంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. వారి కొరకు ప్రార్థించవలసినటువంటి బాధ్యత దేవుడు మన భుజస్కంధాల మీద ఉంచాడు. కాబట్టి వారి కొరకు ప్రార్థించుట, కన్నీరు కార్చుట అనేది అదొక అదృష్టం మనకు. ఇలాగ వేకువనే ఆయన పాదాల దగ్గర నిజంగా ఆయన పాదాలు పట్టుకున్నట్టు అనేది నిజంగా మనకు అదొక ధన్యత. కనుక ఖచ్చితంగా ఈ యవన బిడ్డలకు 10th లో ఘన విజయం రావాలి. ఈ విజయమును బట్టి గర్విష్ఠులు కాకుండా ఇంటర్మీడియట్ లో వారు దైవికంగా అణిగి దేవునికి మహిమనిచ్చే మంచి స్థాయి వారికి కలుగునట్లుగా మనము విజ్ఞాపన ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. ఈ సమయమున అనేక మంది బిడ్డలు నశించకుండా, నాశనమైపోకుండా దేవుడు వారి పట్ల జాలి చూపాలని, దేవుడే వారికి మంచి ఆలోచన, జ్ఞానం ఇవ్వాలని, అందులో దేవుడే వారికి మంచి వివేకమును అనుగ్రహించినట్లుగా మనము ప్రార్థన చేద్దాము. ఈ ప్రార్థనను మన సహోదరుడు అయ్యా విజయ్ చక్రవర్తి గారు ఈ విజ్ఞాపనను చేస్తారు. 10th దాటాక పిల్లలు ఇంటర్వ్యూకి వెళ్ళాక వాళ్ళు సరైనటువంటి ఫౌండేషన్ లేకుండానే, మంచి నిర్ణయాలు తీసుకోకుండానే, ఆ చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోకుండా కొంతమంది వొకేషనల్ గ్రూప్ తీసుకుంటున్నారు ఆడుతూ పాడుతూ చదవచ్చని, కొంతమంది ఐటీఐకి వెళ్ళిపోతున్నారు ఆడుతూ పాడుతూ చదవచ్చని. ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇప్పుడు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. చదువు ఏదో మనం సవాలుగా తీసుకోవాల్సిన గ్రూపులు బైపీసీ కానీ ఎంపీసీ కానీ తీసుకోవట్లేదు. హెచ్సి అని, సిఈసి అని, వొకేషనల్ గ్రూప్స్ అని, ఇక ఇలాగ ఏదో అలాగా పార్ట్ టైం గా చదువుతున్నట్టుగా చదువుతానికి మరి ఎంతోమంది దిగజారుతున్నారు. కనుక అలాంటి బిడ్డలకు జయమును దేవుడు ఇవ్వాలని, ఫెయిల్ అయిన వారు ఆత్మహత్య చేసుకోకుండా ప్రభు వారిని కాపాడాలి. ఇప్పుడు ప్రస్తుతం రాయించిన 10th ఎగ్జామ్ లో వారికి దేవుడు మంచి మెరిట్ ఇవ్వాలని, వారికి ఇంటర్నెట్, ఈ పాపము మొబైల్ ద్వారా, టీవీ ద్వారా, సినిమాల ద్వారా, చెడ్డ స్నేహాల ద్వారా, అలాగే చెడ్డ అమ్మాయిల పరిచయం ద్వారా, రకరకాల ఈ లోకం తనకంటే ఎక్కువ వయసు ఉన్నతో స్నేహం చేస్తాడు. వాడిలో ఉన్న దెయ్యపు గుణాలన్నీ అలవరుచుకుంటాడు. వీడు వాడికంటే ఎక్కువ ర్యాష్ గా, రఫ్ గా, పాపంగా, శాపంగా మారిపోతున్నాడు. కనుక యవన బిడ్డల విషయంలో ఎంతో మంది తల్లిదండ్రులు మదన పడుతున్నారు, దుఃఖపడుతున్నారు. ఆ స్థితి రాకముందే వారిని గురించి మనం విజ్ఞాపన చేయవలసిన బాధ్యత దేవుడు మన భుజాల మీద ఉంచిన కనుక విజయ్ చక్రవర్తి ఈ విషయమై ప్రార్థన చేస్తారు. మనం ఏకీభవించుదాం, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, జీవముల తండ్రి, ప్రభువా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జీవముల ఉదయకాల సమయం ఆత్మీయమైన జీవవాకును తండ్రి, మీ ఆత్మీయ దైవజనం విజ్ఞాపన అంశం నిమిత్తమై ప్రార్థిస్తాను. మా హృదయాలను మీ నామానికి మేము తెచ్చుకొని అడుగుతున్నాం ప్రభా. అవునయ్యా, రేపు సమయంలో తండ్రి 10వ తరగతి పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగించుకుంటున్నాము నాయన. అయ్యా, వారు తెలిసి తెలియనటువంటి వయసులో ఉంటుండగా ప్రభువ, అయా నూతనమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తండ్రి వారి హృదయాలు ఈ లోకం వైపు చూడకుండా ప్రభా మీ ఆత్మచేత బలపరచండి. అయా, మరి పరీక్ష రాస్తున్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తండ్రి, ఆ బిడ్డలందరినీ మీ ఆత్మచేత బలపరచని అడుగుతున్నాను తండ్రి. సహాయం ఇచ్చేయండి నాయన. అయా, జ్ఞాపక శక్తిని దయచేయండి, మంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభా. అయా, ప్రతి శారీరక బలహీనతల నుంచి యేసు నామములో విడుదల దయచేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం ఇచ్చేయండి నాయన. పరీక్షలు రాస్తున్నప్పుడు తండ్రి ఏ అపవాది ఆటంకంలో వారిని అయా ఆటంకపరచకుండా తండ్రి మీ కృపచేతనైన బిడ్డను ఆత్మీయ నెమ్మదిని సమాధానమును పొందుకొని జ్ఞాపక శక్తితోనైనా పరీక్షలు రాసినైనా మంచి ఉత్తీర్ణత సాధించడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా, మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే నాయనా మరి విద్యలో వెనుకబడి ఉన్నారో, ఏ ఇబ్బందుల్లో, ఇరుకులో, బలహీనతలో వెనుకబడి ఉన్నారో ప్రభువా, అట్టి బిడ్డలు తండ్రి మా ఆ హృదయాలను మీ ఆత్మచేత బలపరుచుకొని నా దేవుడు నా పక్షమున ఉన్నాడని అయా మరి నాయన మీ యొక్క వాక్యము ద్వారా వారు బలపరుస్తున్నాయన, అయా ధైర్యపరిచినైనా
అయా మరి నాయన ఆత్మహత్యలు నాయన వారి యొక్క అయా చనిపోవాలని నిర్ణయాలు తీసుకోకుండా తండ్రి జ్ఞానంతో ప్రభా ఇంకను ముందుకు కొనసాగడానికి ప్రభా మీ ఆత్మచేత బలపరిచే కృపను దయచేయండి ప్రభా. బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని నాయన అయా మరి ఆత్మహత్యలు చేసుకుంటున్నటువంటి బిడ్డల యొక్క తల్లిదండ్రులు ఎంతో వేదనగా ఉంటున్నటువంటి స్థితిని బట్టి ప్రభువా అయా దయ చూపించండి నాయన, కృప చూపించండి నాయన, మీ కనికరమును చూపించండి నాయన. బిడ్డల యొక్క ఆలోచనలు ప్రభా మీ ఆత్మచేత బలపరచని అడుగుతున్నాను తండ్రి. అపవాది సంబంధమైన ఆలోచనలన్నిటిని యేసు నామములో కొట్టివేయమని అడుగుతున్నాను ప్రభా. సహాయం చేయండి నాయన. అయా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాము నాయన. అయా అవును ప్రభువా, ఈ లోకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి నాయన సోషల్ మీడియా ద్వారా ప్రభువా ఎన్నో విధాలుగా నాయన పరిచయాలతో నాయన కొత్త పరిచయాలతో ప్రభా అయా అనేకమైనటువంటి దుష్ట తలంపులతో ప్రభా ఈ లోకంలో పడిపోతున్నటువంటి బిడ్డలు ఎందరో ఉన్నారు తండ్రి. అయా అయా ఇగో నాయన పాపము అరచేతిలోనికి వచ్చినదని సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా అవునయా ఈ లోకంలో సోషల్ మీడియా ద్వారా తండ్రి, మొబైల్స్ ద్వారా తండ్రి, ఇన్స్టాగ్రామ్ ద్వారా, వాట్సాప్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అయా మరి ఎన్నో పద్ధతుల ద్వారా తండ్రి అయా ఎందరో కొత్త పరిచయాలతో వారు ఎటువంటి స్వభావమైనటువంటి వారు తెలుసుకోనకుండానే ప్రభా అయా అయా వారు నాయన పాపంలో పడిపోతున్నారు తండ్రి, వేదనలో పడిపోతున్నారు ప్రభా. తెలిసి తెలియనటువంటి జీవితాలను తండ్రి అయా వారి జీవితాలను నాయన కొద్ది కాలంలోనే ముగించేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రభా. అయా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా. మీ కృప చేతనైనా తల్లిదండ్రులనైనా అయా బిడ్డలను తండ్రి అయా బాలుడు నడవలసినటువంటి త్రోవలు నేర్పినప్పుడు పెద్దవాడై తప్పిపోయినట్లుగా ప్రభా అయా అయా మీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం ప్రభా. బిడ్డల యొక్క హృదయాలను మీ వైపు త్రిప్పడానికి ప్రయాసపడుతుండగా తండ్రి అయా అపవాదినైనా గర్జించే సింహంలాగా ఏ బిడ్డలను తండ్రి ఎటువైపు నడిపిస్తా ఉన్నదో ప్రభా అయా దయతోనైనా బిడ్డల చుట్టూ మీ దూతుల అగ్ని కంచెని వేసి కాపు కాయమని అడుగుతున్నాను ప్రభా. వారి హృదయాలను మీ ఆత్మచేత బలపడి కృపను దయచేయండి ప్రభా. అయా ఈ లోకం వైపు దృష్టి మరలకుండా ప్రభా అయా మీ వాక్యం వైపు నాయన మీ వైపు చూడగలిగే హృదయాలను బలపరచండి తండ్రి. సహాయం చేయండి నాయన. అయా తెలిసి తెలియనటువంటి బిడ్డలు తండ్రి అయా మరి కొత్త ప్రాంతములకు వెళ్ళినప్పుడు నాయన అయా మరి పై చదువులకు వెళ్ళినప్పుడు ప్రభు ఇదిగో నాయన మరి ఎందరో పరిచయం అవుతున్నటువంటి స్థితిని, ఆ ప్రాంతములను బట్టి స్థితిని నాయన, ఆ బిడ్డ చదువుతున్నటువంటి స్థితిని బట్టి నాయన, ఒత్తిడిని బట్టి నాయన, ఈ సోషల్ మీడియా ద్వారా బట్టి ప్రభా అయా వారి హృదయాలు కలవరపడుతూ ఎటువైపు ఎలా ప్రయాణం చేయాలో తెలియనటువంటి బిడ్డలు కూడా ఉంటున్నారు ప్రభా. అయా ఏదో ఒక మార్గమును ఎంచుకొని ఎవరితో ఒకరితో పరిచయాలు పెంచుకొని ప్రభా వారి జీవితములు ఎటుపోతున్నాయో అర్థం కానటువంటి స్థితిలో ప్రభా అపవాది చేత వాడబడుతూ జీవితాలు ముగిస్తున్నటువంటి బిడ్డలు కూడా ఉన్నారు తండ్రి. అవునయా అయా ఇదిగోనైనా ఈ లోకంలో ప్రభా మీ జీవవాక్కు ద్వారానే ప్రతి హృదయము కదిలించబడతా ఉంది తండ్రి. అయా మీ అందు భయభక్తులు కలిగినటువంటి వారు ఆశీర్వదించబడతారని మీరు సెలవిచ్చిన మాటను బట్టి ప్రభా బిడ్డల యొక్క హృదయాలను మీ వైపుకు నడిపించండి తండ్రి. మీ ఆత్మచేత బలపరచిన ప్రభా అయా చిన్నారి బిడ్డలను తండ్రి మీ ఆత్మచేత బలపరచినైనా మీ యొక్క నడిపింపులో వారు బ్రతికే కృపను దాయిచ్చేయండి. ఆత్మస్థైర్యంతో ముందుకు నడుచుకునే కృపను దాయిచ్చేయండి. అవునయ్యా ఈ లోకంలో నాయన ప్రభా బిడ్డలను తండ్రి తెలిసి తెలియని వయసులో ఉంటుండగానే ప్రభా అనేక పరిచర్యలతో నాయన అయా వ్యామోహపు చూపులతోనో నాయన అయా మద్యం అనేటువంటి మత్తులోనో ప్రభా బిడ్డలను పడివేసేటువంటి వారు కూడా లేకపోలేదు ప్రభా. అయా అలాంటి దుష్టత్వం నుంచి ప్రభా ఆ బిడ్డలను యేసు నామములో విడుదల దాయిచ్చిన ప్రభా అయా అయా వారి ఎల్లప్పుడూ తండ్రి మిమ్మల్ని స్తుతించేటువంటి వారిగా మేము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని చదవగలిగేటువంటి హృదయాన్ని కలిగి నాయన విద్యలో ముందుకు కొనసాగుతూ ప్రభా అయా మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఎదగడానికి తండ్రి మీ కృప కాపుదలను దాయిచ్చేయండి. ప్రతి బిడ్డ పైన మీ ఆత్మను కుమ్మరించండి నాయన. అయా ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలమును దయచేయండి ప్రభా. అయా జ్ఞాపక శక్తిని దయచేయండి ప్రభా. బిడ్డలు నాయన మా ఉజ్వల భవిష్యత్తులో తండ్రి మీ యొక్క వాక్యము చేత వారు పునాది వేసుకునే కృపను దాయిచ్చేయండి ప్రభా. అయా మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం ప్రభా. వారు ఏ ప్రాంతంలో వెళ్ళినప్పటికీ ఏ సమయంలో ఉన్నప్పటికీ ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి మీ నామాన్ని ఘనపరిచేటువంటి బిడ్డలుగా బ్రతకాలి తండ్రి. మీ నామాన్ని మహిమపరిచే బిడ్డలుగా బ్రతకాలి ప్రభా. ప్రతి హృదయాన్ని మీరు కదిలించిన నాయన అయా చిన్నారి బిడ్డలు తండ్రి అయా ఈ లోకములకు అడుగు పెడుతుండగా ప్రభా అయా మీ హస్తము చేత వారిని తాకండి ప్రభా. అయా వారి యొక్క మీ ఆత్మ చేత నింపండి ప్రభా. అయా మీ కృప కాపుదలన బిడ్డలందరికీ దయచేస్తూ అయా ఇదిగోనైనా విద్యలోను బుద్ధిలోను ఎదుగుదలను మీ సన్నిధిని తోడుగా ఉంచి ఈ సోషల్ మీడియాలో నైనా అనుచితమైనటువంటి ప్రవర్తనలోనికి వెళ్లకుండా ప్రభువా మీ కృప కాపుదల నిత్యము ఉంచుతూ తండ్రి ఆ బిడ్డల పట్ల మీ యొక్క ప్రణాళిక తండ్రి వారు ఎలా ముందుకు నడవాలో తండ్రి, ఉద్యోగాలు చేయాలో, వారు ఏ పరిచర్య చేయాలో, ఏ పని చేయాలో సమస్త ప్రణాళిక మీకున్నటువంటి ప్రణాళిక చొప్పున ప్రభువా నెరవేర్చుకొని మీ నామానికి మహిమ తెచ్చుకుంటూ ఆ బిడ్డలను ఆశీర్వదిస్తూనైనా ఆ బిడ్డలనైనా ఆ యొక్క కుటుంబాలకు నైనా సంఘాలకు ప్రభువా అయా ఆశీర్వాదకరంగా
ఉంటూ ఈ లోకములో సాక్షులుగా జీవిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకున్నట్లుగా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పుణ్య నామంలో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్. నా దేవునికి మహిమ. ప్రార్థించిన సహోదరునికి ప్రత్యేకములు. మనకు చివరి దీవెన ఆశీర్వాదపు ప్రార్థనతో మనము సెలవు తీసుకున్నాము. మనకు తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమ, కృప, పరిశుద్ధుని సన్నిధి నిత్యము మన పసిబిడ్డలు, కబ్జావరాయిన బిడ్డలు అనుచితమైన దూషాల ద్వారా శపించబడకుండా స్థిర హృదయం కలిగి పశు హృదయాలు నింపబడి నామకార్థపు క్రైస్తవ్యం నుంచి అనేక మంది బిడ్డలు దేవుణ్ణి దుఃఖపరిచే స్థాయి నుంచి ప్రభువును సంతోషపెట్టే స్థాయిలోనికి ఎదుగునట్లు ప్రభువు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్ అందరికీ.